ఎలా ఉన్నారు? బాగున్నారు? ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వచ్చేసరికి మా హస్బెండ్ మీద పంది పకోడీ ఫ్రాంక్ అయితే చేస్తున్నానండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియో అయితే మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి, కింద ఉన్న కన్సమ్లు అయితే నొక్కండి. ఏమండి, దిస్ ఈస్ ద పంది పకోడీ. చిచ్చి పంది పకోడీ తిను. మా హస్బెండ్ రియాక్షన్, ఇప్పుడు మా పాప రియాక్షన్. పంది పకోడీ ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు మా పాప రియాక్షన్, మా హస్బెండ్ రియాక్షన్ అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. చివరి వరకు చూస్తే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అయితే మేము వచ్చేసరికి చికెన్ పకోడీ అయితే వేసుకున్నాము. చికెన్ తెచ్చినట్టు తనకు తెలియదు అనమాట. మీరు అనుకోవచ్చు తనే తీసుకొస్తాడు కదా అని. చికెన్ ఆ రోజు ముందు రోజు కనుమండి తీసుకొచ్చాడు. కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రాంక్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. తనకు తెలియదు పకోడీ వేసినట్టు. తను బయటకు వెళ్ళాడనమాట. ఈవినింగ్ వచ్చేసరికి 4:30 అయితే అయింది. తను వచ్చేలోపు చికెన్ పకోడీ వేసి ఫ్రాంక్ చేద్దాము అన్నసరికి అయితే ఫ్రాంక్ అయితే చేశాను. ఫ్రాంక్ వచ్చేసరికి డమాబుష్ అయితే అయిందనమాట. ఇంకా తను టేస్ట్ చేసి పకోడీ అయినా నాకు పర్లేదన్నాడు. ఇంకా మా అమ్మాయి రియాక్షన్ చూశారు కదా. మా అమ్మాయి రియాక్షన్ ఒక్కసారి నోట్లో పెట్టిలా టూ అని ఒక ఊపు అయితే ఊరుతుందనమాట. ఇంకా దానికి ఏం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ పంది పకోడీ అనగానే ఊసేసిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది చికెన్ అండి. మనకి ఇంచక్కాయ సంక్రాంతి వచ్చేసరికి ఏంటంటే మనకు బయట అయితే చికెన్ కూడా ఫేమస్ కదండి. మనకి కోడి పందాలు అవి ఇవి వేస్తారు, ఫేమస్ అనమాట. ఇంకా నాకు ఇంటి దగ్గర వాళ్ళు ఫోటోలు పెడుతుంటే నోరు అయితే ఊరిపోయిందనమాట. నోరు ఊరిపోయి ఇంకా చికెన్ పకోడీ వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఆ ఫిక్స్ అయిన దాంట్లోనే ఇలాగ తీసుకొచ్చి పంది పకోడీ వేశాను అన్నాను అనమాట. ఇంకా తను ఫస్ట్ అయితే నమ్మేశారు. నేను పంది పకోడీ వేశానేమో అనుకుని ఫస్ట్ నమ్మినట్టు యాక్ట్ అయితే చేశారనమాట. ఫైనల్గా అయితే తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నాకు ఏదైనా ఒకటి అన్నారు. ఒత్తిదేనండి, అదంతా ఒత్తిదే. ఎలాగో పంది పకోడీ ఏమని తెలుసు కదా, అందుకని చెప్పి ఏదైనా ఒకటి అన్నారు. మామూలుగా అయితే కూడా తింటానమాట. మేబీ వేసింది కూడా 2 ముక్కలు అయితే తిన్నారు. మిగతాది అయితే నేనే లాగించేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి వచ్చేసరికి ఆఫ్రికాలో పకోడీ అది ఏమీ అమ్మరనమాట. మనం ఏం కావాలన్నా హోమ్మేడ్గానే అయితే వేసుకోవాలి. ఇంకా మనకి ఇంటి దగ్గర వాళ్ళు అయితే పెట్టేసరికి నాకైతే మంచిగా నోరు ఊరిపోయింది అనమాట. ఇంకా మా చెల్లి అక్క నేను చికెన్ పకోడీ తిన్నానంది. ఇంకా నాకు తినాలనిపించింది అనమాట. అందుకే ఆ రోజు ముందు రోజు తెచ్చుకున్నది కొంచెం ఉంటే ఇలా అయితే పకోడీ కింద అయితే వేసుకున్నాము. పకోడీ కూడా చాలా చాలా సేమ్ మనకి వేస్తారు కదండి రోడ్ సైడ్, అలా అయితే ఇంకా తీసుకెళ్ళి ఇలా ఫ్రాంక్ అయితే చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఎలా ఉంది చికెన్ పకోడీ? ఎలా ఉందమ్మా? బాగుందా? ఎవరేసారు చికెన్ పకోడీ? ఎవరేసారు? అమ్మేసిందా? పకోడీ తిను.